హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి ఇప్పుడైతే మాకు 8 అవుతుంది. ఈ వీడియో అయితే మస్కట్ నుంచి చూసారా. ఆ చెట్టు ఏం చెట్టు చూడండి ఒకసారి, వేప చెట్టు. ఇదైతే మా పక్కింటోళ్ళ ఇల్లు. చూడండి మా ఇల్లు కూడా చూపిస్తాను. ఈ వీడియో అయితే మస్కట్ నుంచి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎందుకు తీస్తానంటే సాంబ్రాన్ పొగ వేసుకునేది కొంచెం ఎరిగింది, సూపర్ గ్లూ తీసుకొని వద్దామని చెప్పి గ్లూ కోసమని వెళ్తాను కొట్టుకాడికి. వెళ్తా అక్కడ వీడియో తీద్దామని చెప్పేసి ఈ వీడియో తీసాను. చూసారా ఫ్రెండ్స్, ఈ ఇల్లు అయితే మా ఇంటి దగ్గర బయట. చూడండి ఇంట్లోకి వచ్చేదానికైతే ఈ మారి క్రాస్ వేపించేసినాము. ఇక్కడైతే మటన్ కాల్చేదానికి పెట్టినామన్నమాట. ఇదంతా లోపల హౌస్లో చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి కామెంట్ చేయండి. చూసారా, ఇక్కడైతే వేప చెట్లు ఎక్కువ ఉంటాయి. అదైతే హాలు, చాలా పెద్ద హాలు, 100 మందికి పైన కూర్చోవచ్చు. చూడండి ఎండ అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇప్పుడు తెల్లారితో 8 అవుతుంది, 40 డిగ్రీల ఎండ కాస్తుంది. అందుకనే నేనైతే గొడుగెత్తుకొని పోతా ఉండా. ఈ ఇల్లు అయితే మా పక్కింటోళ్ళది. ఇది మా ఇల్లు చూడండి, మస్కట్లో ఇల్లు. చూసారా, అదైతే నీళ్ళ ట్యాంక్ ఫ్రెండ్స్. లైటింగ్స్, గేట్ చూడండి, ఇది గేట్ అన్నమాట. బయట వెళ్ళి మళ్ళీ చూపిస్తా ఒకసారి. ఇదైతే గవర్నమెంట్ వాటర్ వస్తుంది చూడండి. ఇక్కడ గవర్నమెంట్ వాటర్ వస్తుంది చూసారా. ఇది మా మెయిన్ గేట్. ఇదంతా పారుగోడ, అంటే సేమ్ విలేజ్ మారే ఉంటుంది. సేమ్ విలేజ్ ఏం కాదు, ఈ విలేజేనమాట. చూసారా, చూడండి ఇక్కడ వాతావరణం ఎట్లుందో, చాలా బాగుంటుంది. మన ఇండియాలో ఎలా ఉంటుంది ఆ మారి ఉంటుంది. ఇదైతే ఖురాన్ చెప్పే స్కూల్ అన్నమాట. చూడండి ఖురాన్ స్కూలు. ఆ ఖురాన్ స్కూల్కు నీళ్ళ ట్యాంకర్లు ఇక్కడ అందరూ ఇలాగ పెట్టుకుంటారు, నీళ్ళ ట్యాంకులు అంతా. చూడండి చూడండి అక్కడ ఏం కనిపిస్తాయో, పొట్టేండ్లు, మేకపోతులు. చూసారా, ఎండ అయితే భలే ఎండ కాస్తుంది. నేను కొడుకు కింద పెట్టుకొని పోతాండ ఫోన్ కూడా, ఎండ తగులుతుందని. చూసారా, ఇవన్నీ పండక్కు కోసేదానికి ఇక్కడ పెట్టుకున్నారు ఇంటి దగ్గర. చూడండి, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. చూసారా, అంతా మన ఇండియాలో మారే ఉంది. మస్కట్ అంటే మస్కట్ కాదు, మస్కట్ నుంచి మళ్ళీ 2 గంటల ప్రయాణం అన్నమాట. ఇది వచ్చి బిదియా గబ్బి మస్కట్లో. చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్. నేను కొట్టుకాడికి వెళ్తా తీసినాను, అంగడి షాప్లోకి పోతున్నాను. గ్లూ కావాలని చెప్పినాను కదా, గ్లూ కోసం వెళ్తా తీస్తాను వీడియో. ఎలా ఉంది ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. మన ఇండియాలో ఎట్లున్నది, ఇక్కడ విలేజ్ ఎట్లున్నది ఒకసారి కామెంట్ చేయండి. కాకపోతే ఇదైతే ఖర్జూరపు చెట్టు చూడండి. ఇండ్లు అయితే దగ్గర కట్టుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కట్టుకుంటారు చూడండి. చాలా గ్యాప్ ఇచ్చి కట్టుకుంటారు, డిస్టర్బ్ లేకన్నా గ్యాప్ ఇచ్చి కట్టుకుంటారు ఫ్రెండ్స్. చూసారా, ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకన్నా చూడండి. యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ అయితే స్కిప్ చేయొద్దండి. ఆ యాడ్స్ అయితే కంపల్సరీగా చూడండి. మీరు చూసి యాడ్స్ వల్ల నాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ప్లీజ్ అందరికీ చెప్తాను. యాపకాయలు కాసాయి చూడండి. చూసారా, అదైతే చాలా పాత ఇల్లు. ఆ ఇండ్లన్నీ పాత ఇండ్లు కూడా కొట్టేస్తాను అంతా. నేను వెళ్ళేది ఇప్పుడు ఆ కొట్టుకాడికి. అక్కడ షాప్ కనిపిస్తుంది కదా, ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్తాను. సరేనా ఫ్రెండ్స్, గ్లూ కోసం వెళ్తాను.
షాప్కి వెళ్దాం అనుకున్నాను, ఆఫ్ చేసేస్తారు. ఇంకా తెలియదన్నమాట, ఆఫ్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అక్కడ నీళ్ళు వచ్చింది చూడండి, ఆఫ్ చేసేస్తారు. చూసారా మా ఇల్లు కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఒక 300 మీటర్స్ ఉంటుంది. చూసారా ఇల్లు కనిపిస్తుంది. మా ఇల్లే ఇక్కడ అన్నిటికంటే కూడా పెద్దది. అక్కడైతే ఖర్జూరపు చెట్లు చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉందో ఒకసారి గబ్బి చెప్పండి. చూసారా ఇంటింటికి కూడా ఈ మారి కూల్ వాటర్ అయితే పెట్టేస్తారు, ప్రతి ఇంటికి కూడా. అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూల్ వాటర్ ఉంటుంది కదా, కొనుక్కొని తాగాలంటే అందరూ తీసుకొని తాగలేరు కాబట్టి ఈ మారి పెడతారు. ఇదైతే మా కార్, చూసారా లెగ్జస్. నేనైతే వైఫై కనెక్ట్ ఈ ఇంట్లో నుండి తీస్తూ ఉన్నా. ఈ విండోస్ నుంచి వైర్ లాగుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఈ ఇంట్లో లేరు వాళ్ళు, అక్కడ కొత్త ఇల్లు కట్టుకునేసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినారు. ఆ డ్రమ్ నీళ్ళ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోయారు కొత్త ఇల్లు కట్టుకొని. చూసారా ఇది బాగా మా ఫ్రెండ్ అనమాట, చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్, 12 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. వాళ్ళ ఇల్లు ఇక్కడ ఎవరు పక్కన ఉండరు, మేము కూడా ఉండం పక్కన. అందుకని చెప్పేసి ఆ పక్క కొత్త ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారనమాట. చూసారా యాప చెట్లు మన ఇండియాలో ఉన్నట్టున్నాయి చూడండి. యాప చెట్లు చాలా బాగున్నాయి చూడండి. అన్నీ దగ్గర ఇంటి చుట్టూరునే ఉంటాయి. షాపింగ్ ఏదైనా చేయాలన్నా కూడా కానీ, చిన్న చిన్న సూపర్ మార్కెట్లు అన్నీ పక్కనే ఉంటాయి. ఎండ అంటే చాలా ఎండ కాస్తుంది, అస్సలు బయట ఉండేదానికి కుదరడం లేదు. నేను వెళ్ళిన పని అయితే కాలేదు, షాపులు ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి నేనైతే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసిన. దగ్గరే ఇక్కడ కూడా కనిపిస్తాను చూడండి. నేను వాకింగ్ చేయాలి కదా, అందుకనేసి వెళ్ళాను. వాకింగ్ అయితే కొంతసేపు పోయే వచ్చాను, కానీ ఎండకు తట్టుకోలేక ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఎలా ఉందో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కామెంట్ చేయండి ప్లీజ్. మా మంచి ఫ్రెండ్స్ కదా, అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మా ఇంట్లో జిల్లేడు చెట్టు చూడండి, ఆ రాళ్ళల్లో ఎంత బాగా పడిందో జిల్లేడు చెట్టు, సూపర్గా ఉంది కదా. ఇవి ఇంటి దగ్గర ఇంటి ముందర పరిపించిన్నాము, మిగిలినోటి అన్నీ ఎత్తేడేసినాం. ఇట్ట వాటిల్లో పాములు చేరుతాయని చెప్పేసి వేరే వాళ్ళకైతే చెప్పాను, నిన్న ఎత్తుకొని వెళ్ళిపోమని చెప్పాను. చూసారా చూడండి. ఇల్లు అంటే మస్కట్లో ఇంత ఇల్లు కట్టింది అనుకుంటారేమో, మా ఇల్లు అయితే కాదు. నేను ఫస్ట్తో వచ్చినప్పుడు నాకు వీసా ఇచ్చినది వాళ్ళు, అక్కడికైతే వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరైతే వీసా వచ్చినారో ఆ ఇంటి దగ్గరే ఉంటాం, రెంట్కి ఎక్కడ ఉండకున్నా. ఎలా ఉంది జిల్లేడు చెట్టు చూడండి, ఎంత బాగా వచ్చిందో జిల్లేడు చెట్టు. ఆ రాళ్ళల్లో ఎంత బాగా పెరిగిందో, ఆ రాళ్ళల్లో ఎంత నలగత ఎంత ఇదిగా వచ్చిందో మనకే తెలియదు. మనమైతే చాలా ఇబ్బంది పెడతాం కదా ఇట్లా రాళ్ళల్లో తిరగాలంటే. ఆ జిల్లేడు చెట్టు చూడండి ఎంత బాగా రాళ్ళల్లో కష్టపడతా పైకి వచ్చి, నేను కూడా ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి ఆకులు అయితే ఒక 5-6 ఆకులు వచ్చాయి బయట. సరే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, యాడ్స్ వచ్చినప్పుడు చూడండి, స్కిప్ చేయొద్దండి.